నిజామాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. ప్రేమించి మోసపోయారని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ అనే యువకుడు. ఆసుపత్రిలో సెల్ఫీ వీడియో తీసి విడుదల చేశాడు. అఖిల కోసం లండన్ నుంచి తిరిగి వచ్చినట్లుగా వెల్లడించాడు. అఖిల వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతోనే మనస్తాపం చెందినట్లుగా పేర్కొన్నాడు. ఇక ఆమె వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని కూడా శ్రీకాంత్ ఈ వీడియోలో పేర్కొనడం జరిగింది. ఇక మరొక వైపు మృతుని కుటుంబీకులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమికులు ఇద్దరిది ఎర్గట్ట మండలం దొంచంద గ్రామంగానైతే తెలుస్తూ ఉంది. అయితే వీరిద్దరూ ప్రేమ కూడా ఈ విధంగా విషాదంగా ముగిసింది. శ్రీకాంత్ ఏదైతే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కూడా శ్రీకాంత్ రావటము, ఆ తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిందని తెలిసి కూడా అది తట్టుకోలేక కూడా శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఒకసారి శ్రీకాంత్ తను చనిపోయే ముందలా విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియో చూద్దాం. మేము ఆరు నుంచి లవ్ చేసుకుంటున్నాము. నేను లండన్లో బాగా తెలిసి లేనప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటే లండన్ నుంచి రప్పించింది. నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. లండన్కి వెళ్ళి వచ్చినాక నాకు వేరే మ్యాచ్ వచ్చి ఇంట్లో చేసుకుంటా అంటే నేనేం కావాలి, మేమిద్దరం ఫిజికల్గా కలిసి ఉన్నాము. తను ప్రెగ్నెంట్ అయితే అన్నది అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. భయపడక చాలా ధైర్యం ఇచ్చిన. హాస్పిటల్కి వెళ్ళింది, రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. అందుకు వచ్చింది మళ్ళీ వాళ్ళ మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ చేసేపించింది. నేను ఇంటి వెళ్ళినప్పుడు అట్లకి చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లు ఇచ్చేటోళ్ళు. ఒక 50,000 రూపాయల గిఫ్ట్లు ఇచ్చిన, ఒక 6 లక్షల మనీ ఇచ్చిన, వాడుకుంది. మళ్ళీ మొన్న ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందాం లాస్ట్ దాకా మాట ఇచ్చింది. వన్ డే బిఫోర్ కూడా నేను ఇక్కడ వస్తాను బయటకి వెయిట్ అయ్యింది. ఆమె కోసం వెయిట్ చేసిన తర్వాత అడిగితే ఫోన్ రెస్పాన్సిబుల్ లేదు, వచ్చలేదు. నాకేమేమి అర్థం కాక నేను మందు తాగినా, తాగి ఇలా పడిపోయినా. ఈ పరిస్థితి కారణానికి తగ్గిన కారణం నేను చాలా వాడుకుంది అమ్మాయి. ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అసలు ఈ ఘటనకు సంబంధించి కంప్లీట్ వివరాలు ఏంటి? నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోమచంద్ర గ్రామంలో ఈ ఘటన జరిగింది. శ్రీకాంత్ రెడ్డి, అఖిల అనే జంట గత 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన లండన్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. సో ఈ ప్రేమ వ్యవహారం అంతా కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో తెలుసు, ఇక్కడ వీళ్ళ ఇంట్లో తెలుసు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చింది మహిళ. దాంతో పాటు ఆయన లండన్ నుంచి వచ్చాడు. సో లండన్ నుంచి వచ్చే సమయంలో కూడా మనం బయటికి వెళ్ళి అన్న, ఒకవేళ పెద్దలు ఒప్పుకోకపోతే కనుక బయటికి వెళ్ళి అన్న పెళ్లి చేసుకుందాం అనే నేపథ్యంలో ఆమె చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే లండన్ నుంచి వచ్చాడు. వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా ఆమె రెస్పాండ్ కాకపోవడంతో బయట విషయం తెలుసుకున్నాడు. సో ఏం జరిగింది అని తెలుసుకుంటే ఆమె వేరే అతనితో పెళ్లి చేసుకుంది, పెళ్లి నిశ్చయం అయిపోయిందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ ఆత్మహత్యకు సంబంధించి నన్ను అంటే ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ కూడా సెల్ఫీ వీడియోలో మొత్తం డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియోలో ముఖ్యంగా నేను గత 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. సో ఆ ఫ్యామిలీ అంతా కూడా తెలుసు. సో నా దగ్గర ఇప్పటికే కాస్ట్లీ గిఫ్ట్లు తీసుకుంది. 50,000 సంబంధించి గిఫ్ట్లు ఇచ్చాను, 5-6 లక్షలు డబ్బులు కూడా ఇచ్చానని చెప్పి ఆ వీడియోలో తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయన అంటే బలన్మరానికి పాల్పడ్డ తర్వాత ఒకటిన హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. సో దాని తర్వాత ఆయన మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. సో దీంతో అసహనం చెందిన కుటుంబీకులు, వాళ్ళకి సంబంధించిన శ్రీకాంత్ సంబంధించిన కుటుంబం అంతా కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా పోలీసుల మధ్య, ఇక్కడ మృతుడి బంధువుల మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. పోలీసులు డౌన్ అంటూ కూడా వాళ్ళు చెప్పిన అక్కడ గడిచిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులకి అటు గ్రామస్తులకి పెద్ద ఎత్తున హడావిడి మొదలైంది. సో మరి ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా
ప్రేమించిన అమ్మాయిలు అంటే గతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయి, అమ్మాయిలు మోసం చేశారు. దీంట్లో ఒకవైపు దీంట్లో ముఖ్యంగా అమ్మాయిది ఏం తప్పు లేదు, వాళ్ళ అంటే అమ్మాయి వాళ్ళ నాన్న నమ్మించి మోసం చేశాడు అనేది కూడా ఒకవైపు వినపడుతున్నమాట. సో ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా అతను మృతదేహంతో పాటు నిరసనకు దిగారు. నిరసనలో పోలీసులకి అటు గ్రామ ప్రజలకు అంతా కూడా వాగ్వాదం జరిగింది. సో మనస్తాపం చెందిన తల్లిదండ్రులు, శ్రీకాంత్ చనిపోయిన శ్రీకాంత్ తల్లిదండ్రులు కూడా అక్కడ కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన, అంటే కిరోసిన్ పోసుకొని మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాం, మా కొడుకు పోయిన తర్వాత ఇంకా మేము ఉండి ఏం చేస్తాం అన్నట్టు కూడా మనస్తాపానికి చెందారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ ఇప్పుడు మృతుడు శ్రీకాంత్ కుటుంబీకులు వాళ్ళు ఆందోళన తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. దీని మీద వాళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయనున్నారా, అసలు ఏంటి? అక్కడ పోలీస్ స్టేషన్ ముందు కూడా డెడ్ బాడీని పోలీస్ జీప్ మీద కూడా పెట్టి నిరసన తెలుపుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు నచ్చజెప్పి ప్రయత్నంలో సో అక్కడ పోలీసులు కూడా కేసును బుక్ చేశారు, ఆల్రెడీ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అంటే అమ్మాయి వాళ్ళ నాన్నకు సంబంధించి ఏమైనా దీంట్లో ప్రమేయం ఉందా ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియాల్సిన అవసరం ఉంది, పోలీసులు ఇంకా తెలపాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇలా జరగడం అంటే నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా చర్చనీయాంశమైంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినాయి. సో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి అంటే తల్లిదండ్రులైనా సరే అటు ప్రేమించిన వాళ్ళైనా సరే తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలనేది ఒకవైపు చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక ప్రేమించిన అమ్మాయి తనకి దక్కదు, తను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం లండన్ నుంచి మరీ వచ్చారు. గతంలో కూడా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత తను లండన్కి వెళ్ళిన తర్వాత కూడా శ్రీకాంత్ ఆ అమ్మాయికి గిఫ్ట్లు పంపించడం, ఆ అమ్మాయికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. చివరికి వాళ్ళ ఇంట్లో పెళ్లి నిశ్చయిస్తున్నారు అని తెలిసిన సమయంలో కూడా శ్రీకాంత్ ఆ అమ్మాయిని మాట్లాడటము, నువ్వు లండన్ నుంచి రా మనం పెళ్లి చేసుకుందామని కూడా ఆ యువతి చెప్పటము జరిగింది. అదే ప్రకారం కూడా సరే మనం ఒకవేళ ఇంట్లో ఒప్పుకొని పక్షంలో కూడా బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుందామని కూడా ముందుగానే మాట్లాడుకొని శ్రీకాంత్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ యువతి శ్రీకాంత్తో మాట్లాడకపోవటం, తన ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రెస్పాండ్ అవ్వకపోవటం, తర్వాత వేరే వాళ్ళ ద్వారా వాళ్ళిద్దరిది కూడా ఒకే గ్రామం దొంచర్ల గ్రామం కావటంతో కూడా ఈ దొంచంద గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళ ద్వారా కూడా తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఆల్రెడీ కూడా వేరే అతనితో పెళ్లి నిశ్చయమైంది అన్న విషయం తెలుసుకున్న శ్రీకాంత్కి ఆ అమ్మాయితో నేను కలిసి ఉండలేనన్న మనస్తాపాన్ని ఒక్కసారిగా కూడా తను ఈ విధంగా కూడా ప్రేమించి మోసపోయానని కానీ లేకపోతే ప్రేమించిన అమ్మాయి దొరకదని కానీ ఒకేసారి ఇన్ని రకాల ఎమోషన్స్కి తను గురవటము, ఒక్కసారిగా కూడా శ్రీకాంత్ ఈ బాధను తీసుకోలేక కూడా తను మరణించడం జరిగింది. మరణించే ముందర కూడా తన సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అయితే దీంట్లో ఇంకా కూడా పూర్తి దర్యాప్తు అయితే పూర్తి కాలేదు. ఈ విషయంలో ఒకవైపు ఏమో చేతికి అందొచ్చినటువంటి కొడుకు చనిపోయేసరికి కుటుంబీకులందరూ కూడా వాళ్ళ చుట్టాలు కానీ బంధువులు కానీ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వైపు అసలు శ్రీకాంత్ విషయంలో ఏం జరిగిందంటే ఆ యువతి మోసం చేసిందా లేకపోతే యువతి తండ్రి ఈ విధంగా కూడా ఆ అమ్మాయి చేత చేపించాడా ఏంటి అన్న కోణంలో కూడా ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. శ్రీకాంత్ మరణాన్ని అంటే సైకలాజికల్గా అతనికి ఇంత ఎమోషనల్గా డ్యామేజ్ చేసి తను బాధపడేలా చేసి తన మరణానికి ఎవరు కారణమయ్యారనే యాంగిల్లో కూడా ఇక పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగించనున్నారు.